హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీలైనంత త్వరగా వీడియోని అది కూడా షేర్ చేయండి. మీ డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్కి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు ఒక 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివి మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో తెలంగాణకు సంబంధించి ఆసరా పెన్షన్ల వాహకులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి పరిశీలిద్దాము. ఇక్కడ ఆగస్టు 15 నుండి 19 వరకు పెరిగిన పెన్షన్లు వీరికి మాత్రమే జమ. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయలు కానీ ఏవైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయాలని అని కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రానున్న రోజులలో జెండా వందనాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సర్కారు పెరిగిన పెన్షన్లను అర్హుల ఖాతాలోని విడతల వారీగా జమ చేయాలని, అదేవిధంగా రైతన్నలకు సంబంధించి కూడా వారికి కూడా పెన్షన్ అనేది ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. వీటికి సంబంధించిన పెరిగిన పెన్షన్ గత కాలంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో 2,016 రూపాయల పెన్షన్లను, అదేవిధంగా 3,016 రూపాయల పెన్షన్ విషయం అందరికీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీటిలో మార్పు తీసుకువచ్చి 1,000 రూపాయలు పెంచి దాదాపు 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయలు కానీ పెన్షన్లు అయితే పెంచడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ ఆగస్టు 15 నుండి 19 తారీఖు వరకు దాదాపు ఒక 4 రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ అనేది అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సానుకూలంగా స్పందించి త్వరలోనే విడుదల చేయని కూడా పేర్కొనడం జరిగింది. రైతన్నలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా 18 సంవత్సరాల నుండి పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు కొంత ప్రీమియం అయితే చెల్లించి వారు నెలకు 3,000 రూపాయల పెన్షన్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే కొత్త విధానంలో రైతన్నలు కూడా పెన్షన్ అయితే ఇచ్చే ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరిగిన పెన్షన్లు అయితే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ, అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నారు ఏవైతున్నా వారికి సంబంధించిన లిస్ట్ అయితే ప్రభుత్వం అయితే త్వరలో విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే కంపల్సరీగా 60 సంవత్సరాలు నిండి ఉన్నాయో వారికి అందరూ కూడా పెన్షన్ అయితే ఇస్తాము. కంపల్సరీగా వారు తెలంగాణ వాస్తవ్యులై ఉండాలి. అదేవిధంగా వారు కంపల్సరీగా రేషన్ కార్డు అయితే పొంది ఉండాలి. అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీరికి మాత్రమే ఒక పెన్షన్ అనేది ఇస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా వీరికి మాత్రమే 15వ తారీఖు నుండి పెన్షన్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది. వీటిపై మీ యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.